నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానము చేత మీరు ఆదరించబడుతూ ధైర్యపరచబడుతున్నారని ఎంతగానో ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అవును, మన హృదయముతో పరిపూర్ణముగా దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు గొప్ప కార్యాలు చూడగలం. దేవుని యందే కదా, యెహోవా యందే కదా, యేసుక్రీస్తునందు నేను విశ్వాసం ఉంచాను కదా అని నీవు అనుకోవచ్చు. కానీ ఎక్కడో నీ విశ్వాసములో లోపము కనబడినప్పుడు దేవుని నుండి ఎలాంటి కార్యాలు మనము పరిపూర్ణంగా చూడలేము. మనము పరిపూర్ణముగా విశ్వాసం ఉంచినప్పుడు దేవుని యొద్ద నుండి కూడా పరిపూర్ణమైన కార్యాలు చూస్తాం. అసంపూర్తిగా మనం విశ్వసిస్తే కార్యాలు అసంపూర్ణంగానే మిగిలిపోతాయి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నమ్మిందేదో నమ్మావు, గట్టిగా నిలబడు, పూర్ణంగా నమ్ము. దేవుని కొరకు నిలబడటానికి నీ మనసును నిలుపుకో. గొప్ప కార్యాలు, శక్తి కలిగిన కార్యాలు, సంపూర్ణమైన పరిపూర్ణమైన కార్యాలు దేవుని యొద్ద నుండి నీవు పొందగలవు. అటు రీతిగా దేవుడు ప్రతి ఒక్కరిని బలపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మీ అందు నమ్మిక ఉంచిన వారిని మీరు ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడవు కాదని మరొకసారి వెన్ను తట్టారు, ధైర్యపరిచారు, నెమ్మదిని కలిగించారు. మీ స్తోత్రాలయ్యా. మా ఆశ్రయం నీవేనని, మాకు దుర్గమును చాలిన దేవుడవని, నమ్ముకొనదగిన సహాయకుడవని, నీవు తప్ప మరి వేరొక ఆశ్రయం ఏదియు మానవునికి లేదని, నమ్మిన వారి ఎడల గొప్ప కార్యములు చేయు శక్తి కలిగిన దేవుడవని, పరిపూర్ణముగా నమ్మినప్పుడు పరిపూర్ణమైన కార్యాలు మేము చూడగలమని మరొకసారి మమ్మల్ని హెచ్చరించినందుకై మీ స్తోత్రాలు. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో పరిపూర్ణమైన మీ కార్యములు జరుగునుగాక. సంపూర్ణముగా వారు మీ నామమందు విశ్వాసం ఉంచుదురుగాక. కుడి ఎడమకు తొలగిపోని స్థిరమైన విశ్వాసము కలుగునుగాక. మీ కృప చూపమని వేడుకుంటున్నామయ్యా. మానక మిమ్మల్ని వెంబడిస్తున్న వారి జీవితాలలో గొప్ప కార్యాలను జరిగించి అన్యజనులలో మీ నామానికి మహిమ పొందుమని వేడుకుంటున్నాను నాన్న. మీ నామమందు పరిపూర్ణముగా విశ్వసిస్తూ మిమ్మల్ని మాత్రమే ఆధారము చేసుకొని అడుగులు వేస్తున్న ప్రతి ఒక్కరిని స్థిరపరచండి, బలపరచండి, వారి విశ్వాసాన్ని ఘనపరచండి నాన్న. మీ దయగలిగిన హస్తాలలో మమ్మలను సమర్పిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. పరిపూర్ణమైన విశ్వాసము గలవారిగా నుందురుగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రులుగా మార్చబడండి. ఆమేన్.